ఆడుదాం ఆంధ్ర ఈవెంట్ మహిళలతో ఆడవాళ్లతో మొదలవుతున్నది. తదుపరి ఎంకే బేగ్ హై స్కూల్ ఎంపీసీ విద్యార్థుల గౌరవ వందనం స్వీకరించవలసిందిగా కోరుతున్నాం. శుభోదయ ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థినులు తదుపరి విజయవాడ మున్సిపల్ కార్పొరేటర్ జ్యోతి సురేఖ గారు హాయిస్ట్ చేయవలసిందిగా కోరుచున్నాము. ఆర్చరీ విభాగంలో 3 గోల్డ్ మెడల్లు పొందిన మన డిప్యూటీ కలెక్టర్ ఇంటర్నేషనల్ ప్లేయర్ జ్యోతి సురేఖ గారు విజయవాడ నగరపాలక సంస్థ ఫ్లాగ్ ని హాయిస్ట్ చేస్తున్నారు. అర్జున్ అవార్డు గ్రహీత జాగ్య విధాత పంజాబ్ సింధు గుజరాత మరాఠ ద్రావిడ ఉత్తర వంగ వింధ్య హిమాచల యమునా గంగా ఉచ్చల జలధి తరంగ తవ శుభ నామే జాగే तब शुभाशिष मागे गाहे तब जय दाता जन गण मंगल नायक जय है भारत भाग्य विधाता जय है जय है जय है जय 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 है. అధ్యక్షులైనటువంటి జిల్లా కలెక్టర్ గారు, అదేవిధంగా ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి డిప్యూటీ కలెక్టర్ గారు కుమారి జ్యోతి సురేఖ గారు, అదేవిధంగా ఎమ్మెల్సీ చేసినటువంటి మన ఎడిషనల్ కమిషనర్ గారు శ్రీమతి, ఇక్కడ ఇచ్చేసినటువంటి ప్రముఖులు, పెద్దలు, క్రీడాకారులు, సమాజ సమాజాన్ని తెలియజేసుకుంటున్నామండి. మరి ఈరోజు నిర్వహించుకుంటున్నాం. 15,004 సచివాలయాల్లో కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా టీషర్ట్స్ కూడా దీనికి ప్రొవైడ్ చేస్తున్నారు. సచివాలయాలలో బెస్ట్ టీమ్ ని సెలెక్ట్ చేసి మనం మండల లెవెల్ కాంపిటీషన్స్ పంపడం జరుగుతుంది ఆలోచిస్తుంది. కాబట్టి అందరూ కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి దీని భారీగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. వైఎస్ఆర్సీపీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ ఆంధ్ర కార్యక్రమం మన సెంట్రల్ నియోజకవర్గంలోని బయటకి తేవాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఆయన పదవి చేపట్టినప్పటి నుండి మన గవర్నమెంట్ ఒక ఇనిషియేటివ్ తీసుకొచ్చింది, ఒక ప్లాట్ఫామ్ తీసుకొచ్చింది. అందరికి ఎవరైతే స్పోర్ట్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఏమి డైరెక్షన్ లో వెళ్ళాలి, ఎట్లాంటి గైడెన్స్ తీసుకోవాలి, ఎవరి దగ్గర నుంచి తీసుకోవాలి అన్న సిచ్యువేషన్ లో ఈ ఇనిషియేటివ్ అనేది చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మీకు ఒక ఆపర్చునిటీ దొరికింది మీ టాలెంట్ ని చూపించుకోవడానికి. అండ్ దీని నుంచి టాలెంట్ హంటింగ్ అండ్ టాలెంట్ సర్చ్ ప్రోగ్రామ్ కూడా తీసుకురావడం జరిగింది. మీలో టాలెంట్ ఉంది, మీరు ఇంకా పర్స్యూ చేయాలి అనుకుంటే స్పోర్ట్స్ అకాడమీస్ కి కానీ అట్లా రికమెండ్ చేయడం కూడా జరుగుతుందని చెప్పారు. సో ఇది ఒక మంచి ఆపర్చునిటీ, దీన్ని మంచిగా ఉపయోగించుకోండి. అండ్ స్పోర్టింగ్ స్పిరిట్ తో ఆడండి లాస్ట్ వరకు. గెలవడం ఓడిపోవడం అనేది మన చేతిలో లేదు, బట్ మీరు ఎంత ఎంజాయ్ చేశారు అనేది ముఖ్యం. ఎందుకంటే మీరు ఎంజాయ్ చేస్తేనే ఇంకా ముందు కూడా ఆడాలి అనే దీంతో ముందుకెళ్తారు. సో తప్పకుండా ఎంజాయ్ చేయండి అండ్ మీ బెస్ట్ ఇవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఈ ప్రోగ్రామ్ కూడా మంచి సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నమస్కారం.
ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి అయినటువంటి మన ఎమ్మెల్యే గారు అంటున్నారు, మేము చిన్నప్పుడు స్విమ్మింగ్ అనేటువంటి చేసుకునే వాళ్ళం. ఈ రోజు జ్యోతి సురేఖ అనేటువంటిది ఎక్కడో నేషనల్ కాదు ఇంటర్నేషనల్ లెవెల్లోకి అనేటువంటిది వెళ్ళిపోయింది అనుకొని చెప్పేసి ఎస్, అది కృషి అండ్ పట్టుదల ఉంటే, టాలెంట్ ఉంటే అనేటువంటిది ఈ పొజిషన్లోకి రావడానికి వీలు పడుతుంది. మన ప్రభుత్వం అమ్మాయికి కూడా డిప్యూటీ కలెక్టర్ ఇచ్చింది. మరొక 8 సంవత్సరాలు అయిపోయినాక తను ఐఏఎస్ ఆఫీసర్ కూడా జ్యోతి సురేఖ ఇప్పుడు అవబోతుంది. సో జ్యోతి సురేఖ గారికి, అడిషనల్ కమిషనర్ విఎంసి మన సత్యవతి గారికి, మన డిఎస్డిఓ అజీజ్ గారికి, ఇతర అధికారులందరికీ, పిఈటి అసోసియేషన్ శ్రీనాథ్ రెడ్డికి, ఇతర అధికారుల పేరు పేరున ప్రతి ఒక్కరికి కూడా, ఇక్కడికి విచ్చేసినటువంటి స్పోర్ట్స్ పర్సన్స్ 15 సంవత్సరాలు దాటి ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి, పిల్లలందరికీ కూడా నమస్కారం, అభినందనలు తెలియజేసుకుంటున్నాను. చాలా మంచి కార్యక్రమం. అందరం కూడా ఆడడానికి ఒక ఆపర్చునిటీ అనేటువంటిది ఎప్పుడు ప్రభుత్వం కల్పిస్తే బాగుంటుంది. స్పోర్ట్స్ ఇండియాలో ఎప్పుడు కూడా స్పోర్ట్స్ అనేటువంటిది, గేమ్స్ అనేదానికి వెనుకొనడానికి గల కారణం ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదని ఎక్కడన్నా ఏ సురేఖ గారిని అడిగినా, లేకపోతే ఇంకొకరిని అడిగినా, లేకపోతే అక్కడున్న రజాక్ని అడిగినా, ఇంకెవరు అడిగినా ఇదే ఆన్సర్. అలాంటిది కాదు, ప్రభుత్వం అనేటువంటిది సెక్రటేరియట్ లెవెల్ నుండి, మండల్ లెవెల్లో నుండి, కాన్స్టిట్యున్సీ లెవెల్ నుండి, డిస్ట్రిక్ట్ లెవెల్, రాష్ట్ర స్థాయి లెవెల్లో ఒక గొప్ప ఈవెంట్గా ఈ కార్యక్రమాన్ని చేద్దాము. ఈ కార్యక్రమంలో ఉండేటువంటి గ్రామ స్థాయిలో ఉండేటువంటి ఆ టాలెంట్ని ఐడెంటిఫై చేద్దాము అనుకొని చెప్పి ఆడుదాం ఆంధ్ర, అంటే అది ఖేలో ఇండియా లాగా ఇది ఆడుదాం ఆంధ్ర అనుకొని చెప్పి ఒక గొప్ప కార్యక్రమాన్ని మన ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇది ప్లాన్ చేయడం జరిగింది. చాలా రోజుల నుండి గత వారం అంతకు ముందా అనుకొని చెప్పి ఇనాగ్రేషన్ అని ఒక రీజన్ కొన్ని కారణాల వల్ల ఇది పోస్ట్పోన్ అయి వచ్చింది, ఈ తుఫాను వల్ల. దీనివల్ల చివరికి ఈరోజు డిసెంబర్ 26వ తారీఖున అన్ని సెక్రటేరియట్లో జిల్లా స్థాయిలో ఉండేటువంటి మనకి సిటీలో 286, మిగిలినటువంటి దాంట్లో కలుపుకొని 605 సెక్రటేరియట్స్లో ఈ రోజు అనేటువంటిది, ఈ గొప్ప పండుగ, ఆటల పండుగ అనేటువంటిది, ఆడుదాం ఆంధ్ర అనేటువంటిది జరుగుతూ ఉంది. సుమారుగా మన జిల్లాలో 1,17,000 మంది దీంట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. దాంట్లో సుమారు ఈ 605 సెక్రటేరియట్లు కలుపుకొని ఒక 11,500 టీంలు అనేటువంటివి మనకి ఇటు పురుషులు మరియు మహిళలు కలిపి, అంటే మొత్తం 5 రకాల గేమ్స్ కదా ఇక్కడ. అంటే దాంట్లో టీమ్ గేమ్స్ ఒక 4 ఉన్నాయి. అంటే క్రికెట్ అనేటువంటి ఒక టీమ్ గేమ్ ఒకటి ఉంది, వాలీబాల్ అనేటువంటి ఒక టీమ్ గేమ్ ఉంది, కబడ్డీ అనేటువంటి ఒక టీమ్ గేమ్ ఉంది, ఖోఖో అనేటువంటిది ఒక టీమ్ గేమ్ ఉంది, తర్వాత బ్యాడ్మింటన్ అనేది షటిల్ బ్యాడ్మింటన్ డబుల్స్ అనేటువంటిది ఇంకో గేమ్ ఉంది. ఇలా ఈ 5 రకాలు కలిపి ఇటు మెన్ ఉమెన్ 2 కలిపి ఒక సెక్రటేరియట్లో 10 అనుకుంటే 605 సెక్రటేరియట్లో కలుపుకుంటే సుమారు ఒక 12,000 ప్లస్ వస్తుంది. అంటే మన జిల్లాలో సుమారుగా ఒక 11,500 వరకు టీమ్స్ అనేటువంటివి సెక్రటేరియట్ లెవెల్లో పోటీ పడుతున్నాయి. అంటే పోటీ సెక్రటేరియట్ లెవెల్లో పోటీ ఎలా ఉంటుంది? ఒక సెక్రటేరియట్లో 2 టీంలు ఉంటేనే పోటీ, లేకపోతే పోటీ ఉండదు. సో ఆ విధంగా ప్రతి సెక్రటేరియట్లో ఈ పోటీ అనేటువంటి జరుగుతుంది. ఇప్పటికే ప్రభుత్వం ప్రతి సెక్రటేరియట్కి 3 అంటే 2 మెన్కి 1 ఉమెన్కి 3 క్రికెట్ కిట్స్ అనేటువంటి బేసిక్ క్రికెట్ కిట్స్ అనేటువంటి పంపించడం జరిగింది. ఇప్పటికే ప్రతి సెక్రటేరియట్లో కూడా వాలీబాల్కి సంబంధించినటువంటి బాల్ అనేటువంటివి మనము 3 బాల్స్ పంపించాం, ఒక నెట్ కూడా పంపించాం. అదేవిధంగా మన ప్రతి దగ్గర కూడా షటిల్కి సంబంధించినటువంటి ర్యాకెట్స్ అనేటువంటి 6 పంపించాం. తర్వాత బ్యారెల్స్ అనేటువంటివి మొత్తం 3 బ్యారెల్స్ పంపించాం. దానికి కూడా ఒక నెట్ అనేటువంటిది పంపించాం. దీనితో పాటుగా టెన్నికాయిట్ ఆడుకోవడానికి 2 పంపించాం ప్రతి సెక్రటేరియట్కి. సో ఇప్పటికీ అంటే అది ప్రతి సెక్రటేరియట్లో ఒకవేళ జరుగుతుందా లేదా అనేది సంబంధం లేకుండా ఇన్ని కిట్స్ అనేటువంటిది ప్రభుత్వం అనేటువంటిది ఇప్పటికే 605 సెక్రటేరియట్స్కి పంపించడం జరిగింది.
ఇక సెక్రటేరియట్ లెవెల్లో జరిగేటువంటి ఇది ఒక 3 వారాలు జరుగుతుంది. అంటే ఈ రోజు నుండి సుమారుగా 3 వారాలు ఈ కార్యక్రమం అనేది సెక్రటేరియట్ లెవెల్లో జరుగుతుంది. అదే సిటీలో వచ్చినటువంటి దీంట్లోకి మనం ఏం చేసుకున్నాం అనుకోనంటే ఈ 286 సెక్రటేరియట్స్ అనేవి మనము ఒక 12 భాగాల కింద చేసుకొని దాంట్లో చేస్తూ ఉన్నాం. అంటే 3 నియోజకవర్గాలు కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గాన్ని 4 భాగాలుగా చేసుకొని దాంట్లో యాక్టివిటీస్ అనేటువంటి సిటీలో జరుపుకుంటున్నాం. ఇలా మొత్తం కలిపి జిల్లా స్థాయిలో ఒక 225 గ్రౌండ్స్ అనేటువంటి రెడీ చేసుకున్నాం. సుమారుగా పీఈటీస్ అండ్ పీడీస్ అనేటువంటివి ఎంతమంది, ఒక 300 మంది దీంట్లో అనేటువంటిది పార్టిసిపేట్ చేస్తున్నారు. ఆల్ పీఈటీస్ అండ్ పీడీస్ అనేటువంటిది అంతమంది దీంట్లో అనేటువంటిది పార్టిసిపేట్ చేస్తున్నారు. సో అంటే ఎంత పెద్ద ఈవెంటో మీరు చూసుకోండి. ఇది ఒక ఈవెంట్ అనేది ఏదో ఒక కార్యక్రమం అనేటువంటి చేయాలంటే ఒక సెక్రటేరియట్లో ఒక దగ్గర చేయాలంటే ఇంత పెద్ద ఈవెంట్ అనేది చేయడం అంటే అది చిన్న విషయం అయితే కాదు. దానికి ఇక ఎవరైతే సెక్రటేరియట్ లెవెల్లో గెలుస్తారో వాళ్ళకి ఇప్పుడు ఇందాక బేసిక్ కిట్స్ ఇచ్చాం కదా, ఇప్పుడు ఇచ్చేవి అన్నీ కూడా అడ్వాన్స్డ్ కిట్స్ అంటే ప్రొఫెషనల్ కిట్స్ అనేటువంటి ఇవ్వడం జరుగుతుంది. దానికి కూడా మళ్ళీ ఇప్పుడు సెక్రటేరియట్లో ఉన్న అందరికీ కూడా ప్రొఫెషనల్ అన్ని రకాల, అదే ఒకవేళ నీ క్యాప్స్ కావాలంటే యాంక్లెట్స్ అనేటువంటి ఖోఖో ప్లేయర్స్కి, తర్వాత మన కబడ్డీ ప్లేయర్స్కి, మిగిలిన వాళ్ళకి షటిల్ ర్యాకెట్స్ అవ్వచ్చు, లేకపోతే వాలీబాల్స్ అవ్వచ్చు, లేకపోతే క్రికెట్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ప్రొఫెషనల్ అనేటువంటి వస్తాయి. ఇక మండల్ లెవెల్లో ఎవరైతే అనేటువంటి వస్తారో వాళ్ళకి సర్టిఫికేట్స్ కూడా అనేటువంటి ఉన్నాయి. అండ్ కాన్స్టిట్యున్సీ లెవెల్లో మండల్ లెవెల్లో కూడా అనేటువంటిది మళ్ళీ ప్రొఫెషనల్ అనేటువంటి ఉన్నాయి. అండ్ కాన్స్టిట్యున్సీ లెవెల్లోకి వచ్చేసరికి ప్రైజ్ మనీ అనేటువంటి స్టార్ట్ అవుతుంది కదా. ప్రైజ్ మనీ ఒకటి 35,000, ఒకటి 15,000, ఒకటి 10,000. ఆ విధంగా ప్రైజ్ మనీ అనేటువంటిది కూడా ఇటు టీమ్ గేమ్స్కి ఒకలాగా, బ్యాడ్మింటన్కి ఒకలాగా ఉంది. జిల్లా స్థాయిలో చూసుకుంటే మనకి 60,000, 30,000 అండ్ మనకి 15,000. 60,000, 30,000, 15,000 రూపాయలు ఉంది. రాష్ట్ర స్థాయిలో చూసుకుంటే అనేటువంటిది మనకి మొత్తం ఫస్ట్ ఈవెంట్కి అనేటువంటిది 5 లక్షలు, 3 లక్షలు, 2 లక్షలు, 5, 3, 2 అనే విధంగా ఆ విధంగా మొత్తం ఈ విధంగా మొత్తం మన ఎంటైర్ మన మొత్తం ఎంటైర్ ఆంధ్రప్రదేశ్కి మొత్తం అంతా కలిసి ఇది సుమారు ఈ ప్రైజ్ మనీనే 12 కోట్లు అనేటువంటిది అవుతూ ఉంది. అంటే ఇది అంత పెద్ద ఈవెంటే చూడండి. అంటే ఇది కేవలం అంటే ఇది ఇంకోలా అనుకోవద్దు. ఒకవేళ ఈ గేమ్ అనేటువంటిది అందరూ ఇటు 15 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా ఆడడం వల్ల ఆరోగ్యం అనేటువంటిది బాగుపడుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆరోగ్యంతో పాటుగా ప్రతి ఒక్కరు ఆరోగ్యం, మీ అందరికీ ఎక్సర్సైజ్ అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో మనకు తెలిసిందే. దానితో పాటుగా గ్రామాల్లో ఉండేటువంటి టాలెంట్ అనేటువంటిది బయటకు అనేటువంటిది వస్తుంది. అది చాలా ఇంపార్టెంట్. ప్రతి ఏ గ్రామంలో ఎవరెవరు టాలెంట్ అనేటువంటి ఉన్నారు అనుకున్నది. తర్వాత ప్రభుత్వం వాళ్ళందరినీ ఐడెంటిఫై చేసుకొని స్పోర్ట్స్ స్కూల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళు ఇంకా పై పొజిషన్లో తీసుకువెళ్ళడానికి ఇది ఒక ప్లాట్ఫామ్ కింద అనేటువంటి ఉపయోగపడుతుంది. కాబట్టి ఇంతవరకు ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనేటువంటి దానికి ఇది ఒక గొప్ప ప్లాట్ఫామ్ అనేటువంటిది వచ్చింది. ఇక పావర్టీ వల్ల మేము పైకి రాలేకపోతున్నాము, ఏ ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల రాలేకపోతున్నాము, ఈ ఇండియా అంతా క్రికెట్ క్రేజీ నేషన్ వల్ల రాలేకపోతున్నాము, ఇలాంటివన్నీ పక్కన పెట్టి ఒక బ్రెజిల్ అనే దేశమే ఉందనుకోండి. బ్రెజిల్ అనే దేశంలో గల్లీల్లో ఆడుకొని ఫుట్బాల్ అనేటువంటి ఇంటర్నేషనల్ ప్లేయర్ అయిపోవట్లే అంటే అది ఎక్కడది? ప్రాక్టీస్ కమిట్మెంట్. సో అది లేక ఎప్పటికీ చివరికి అది లేదు, ఈ ఫెసిలిటీ లేదు, ఆ ఫెసిలిటీ లేదు, అలా లేదు, ఇలా లేదని కొన్ని చెప్పేసి అనడం వల్ల కాదు. ఒక స్టేజ్కి వెళ్ళాక, నేషనల్ స్టేజ్కి వెళ్ళాక, ఇంటర్నేషనల్ లెవెల్లో అప్పుడు స్పాన్సర్స్ కావాలా, అప్పుడు అనేటువంటిది టెక్నిక్స్, దానికి తగ్గ డైటు, దానికి తగ్గ ప్లాను అదంతా ఉండాలి. బేసిక్ అయితే మాత్రం విపరీతమైనటువంటి దాని ఇష్టము, దెన్ కంటిన్యూస్ ప్రాక్టీస్, కీన్ అబ్జర్వేషన్ అది ఉంటే ఖచ్చితంగా అనేటువంటిది ప్రతి ఒక్కరు కూడా స్పోర్ట్స్లో అనేటువంటి పైకి వస్తారు. అమ్మాయి ఇక్కడే ఉన్నారు చూడండి. ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవెల్లో తను ఛాంపియన్ అయ్యి ఒక డిప్యూటీ కలెక్టర్గా అనేటువంటి ప్రభుత్వం అనేటువంటి అవకాశం అనేటువంటి ఇవ్వడము. సో అలా
ఈ ద్వారా ఎంతోమంది అనేటువంటిది ఆ పొజిషన్లోకి అనేటువంటి రావాలని, మరి ఇంత చక్కటి కార్యక్రమం అనేది నిజంగా ఐడియా వచ్చి ఎంత డబ్బులైనా పర్వాలేదు, ఏదైనా పర్వాలేదు, అయినా ఆడిద్దాం, అందరికి కూడా ఆరోగ్యం బాగుపడాలి, ముందున్నటువంటి ప్రైజ్ మనీని పక్కన పెట్టండి, ఎవరు గెలుస్తారో ఓడిపోతారో పక్కన పెట్టండి, ఉన్న దాంట్లో మీ ఆరోగ్యం అనేటువంటిది బాగుపడాలా, ఉన్న దాంట్లో ఎవరైతే విలేజ్ లెవెల్లో ఉన్న టాలెంట్ బయటికి రావాలనుకొని చెప్పి ఒక మంచి సదుద్దేశంతో ప్లాన్ చేసినటువంటి మన ముఖ్యమంత్రి వారికి అందరం కూడా ఒక్కసారి కరతాళ ధ్వనులతో ఒకసారి అప్రిషియేట్ చేద్దాం. ఈ చక్కటి అవకాశాన్ని మరి ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ని ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సత్యవతి అండ్ ద టీంకి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటూ, మరి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసినటువంటి ఎమ్మెల్యే గారికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలోనే ఆడుదాం ఆంధ్ర అని చెప్పని గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక మంచి ఆలోచన చేసి, ఎందుకంటే ప్రజలందరికీ ఉపయోగపడేటటువంటి కార్యక్రమాలని ప్రభుత్వం తీసుకుంటా ఉంది. వృద్ధులు, వికలాంగులు, రైతులు, మహిళలు, విద్యార్థులు, ఆఖరికి ఒక మిగిలి ఉన్నటువంటి సెక్టార్ ఏది ఉంటే అది క్రీడలకు సంబంధించినటువంటి విద్యార్థులు. వారికి కూడా ఒక మంచి అవకాశాన్ని కల్పించి ఈరోజు గుంటూరులో గౌరవ ముఖ్యమంత్రి గారు దీన్ని లాంఛనంగా ప్రారంభిస్తూ ఉన్నారు. మనం విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 96 సచివాలయాల్లో 22 గ్రౌండ్స్లో మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈరోజు ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ గౌరవనీయులు ఢిల్లీరావు గారు వచ్చేశారు. అలాగే కార్పొరేటర్లు షాహినా సుల్తానా గారు, దేవి గారు, శ్రీనివాసరెడ్డి గారు, రమాదేవి గారు, అలాగే విజయలక్ష్మి గారు, అలాగే సురేష్ గారు, అలాగే జానారెడ్డి గారు, ఇంకా పాల్ గారు, అలాగే ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి సత్యవతి గారు. నేను ఎప్పుడు కూడా అనుకుంటా ఉన్నాను, ఆ అమ్మాయి ఈ అమ్మాయి ఒకడా కాదా అని డౌట్ వస్తూ ఉంటుంది నాకు. ఎందుకంటే చిన్న పిల్లప్పుడు వాళ్ళ నాన్నగారు తీసుకొచ్చి స్విమ్మింగ్ పూల్లో పడేసేవారు. ఈ అమ్మాయి ఏమో బయటికి రావడానికి ట్రై చేసేది, వాళ్ళ నాన్నగారు ఏమో ఇంకో 2 రౌండ్లు వేయి, ఇంకా 2 రౌండ్లు వెళ్ళాలి అని చెప్పని కష్టపడితే దృష్టి సారిస్తే ఏ స్థాయికి మనం వెళ్ళగలుగుతామో, ఏ స్థాయికి మనం వెళ్తామో దానికి ఉదాహరణే ఈరోజు డిప్యూటీ కలెక్టర్ జ్యోతి సురేఖ అని చెప్పని సందర్భం. అది విజయవాడ నగరంలో విద్యార్థులు, క్రీడాకారులు అందరూ కూడా దాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలి. చిన్న పిల్ల నుంచి ఈరోజు డిప్యూటీ కలెక్టర్ దాకా ఉండి అర్జున్ అవార్డు గ్రహీతగా వెళ్ళామంటే ఇవే కాదు, విజయవాడ ఒక రకంగా చెప్పాలంటే క్రీడలకి రాజధాని. విజయవాడ వాలీబాల్ కానీ, క్రికెట్ కానీ, టెన్నిస్ కానీ, అలాగే షటిల్ కానీ, బ్యాడ్మింటన్ కానీ, ఖోఖో కానీ అన్నిటికీ కూడా విజయవాడ సెంటర్ పాయింట్ అనమాట. ఆంధ్రప్రదేశ్ రాజధాని అని అంటే అది విజయవాడని ఎలా అంటామో, క్రీడలకి రాజధాని కూడా విజయవాడ నగరమే. దానికి ఉదాహరణ అంటే ఏంటో తెలుసా? విజయవాడ 96 సచివాలయాల్లో, విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి 96 సచివాలయాల్లో అక్షరాల 20,888 మంది నమోదు చేసుకున్నారనంటే క్రీడల పట్ల యువత ఎంతటి ఆసక్తి ఉందో, ముఖ్యమంత్రి గారు చేసినటువంటి నిర్ణయం మీద హర్షాతిరేకాలు ఏ రకంగా వస్తున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఇందాక కలెక్టర్ గారు చెప్పినట్టు ప్రతి సచివాలయానికి ఈ క్రీడలకు సంబంధించినటువంటి మెటీరియల్ అంతా కూడా వచ్చి చాలా రోజులైంది. ఇది మనం అంతా కూడా కార్పొరేటర్లు ఖచ్చితంగా డివిజన్లో ఉన్నటువంటి 5 సచివాలయాల్లో జరుగుతున్నటువంటి గేమ్స్కి బాధ్యత తీసుకోవాలి. కన్వీనర్లు కూడా పంపించాలి. ఏం జరుగుతుందో కాంపిటీషన్లో మన లక్ష్యం ఒకటే. 96 సచివాలయాల్లో 20,888 నమోదైతే విశాఖపట్నంలో జరిగేటటువంటి ఈ పండుగలో ఖచ్చితంగా ఒక గేమ్కి సంబంధించి ఫస్ట్ ప్రైజ్ 5 లక్షల మనీ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గానికి వచ్చేటట్టుగా మీరందరూ కూడా కృషి చేయాలి, రావాలి, పట్టుదలగా పని చేయాలి అని చెప్పండి. మేము కూడా రోజు ఈ సచివాలయం లెవెల్లో 15 రోజుల పాటు సాగుతుంది, వచ్చే నెల 10వ తారీఖు వరకు. తర్వాత మండల, నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా మనం ఒక లక్ష్యం పెట్టుకోవాలి, మనం ఎలాగైనా సరే ఇది కొట్టాలి అని చెప్పని.
ఆ విధంగా పనిచేస్తే మనకి మంచి. ఇప్పుడు దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆరోగ్యంగా ఉండాలి, యువత అంతా కూడా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్గా ఉండాలి అనేది ఒకటి. అలాగే ప్రతిభ గ్రామీణ స్థాయిలో నగర స్థాయిలో ఉన్నటువంటి ప్రతిభని వెలికి తీసుకురావటం, ఆ ప్రతిభని మండల స్థాయి నుంచి జిల్లా స్థాయి నుంచి అదే సచివాలయం స్థాయి నుంచి. ఎందుకంటే ఈ సచివాలయంలోనే ఎంతమంది నమోదు చేసుకున్నారంటే దాన్ని బట్టి అర్థమవుతుంది పోటీతత్వం మన దగ్గర. ఖచ్చితంగా ఎలాగైనా సరే మనం ఈ క్రికెట్లో ఫస్ట్ రావాలని, వాలీబాల్లో ఫస్ట్ రావాలని, టెన్నిస్లో ఫస్ట్ రావాలని, ఇట్లా రకరకాలుగా మనకు ఉన్నటువంటి దీన్ని మనం ఎలాగైనా సరే ఒక పట్టుదలతో పనిచేస్తూ ముందుకు రావాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉన్నది అని చెప్పి మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని ఆర్గనైజ్ చేశారు అధికారులందరూ కూడా. అలాగే డిఎస్డిఓ గారు, శ్రీనాథ్ రెడ్డి గారు, ఇతర సిబ్బంది, నగరపాలక సంస్థ దీన్ని చాలా దీనిగా తీసుకుని 3 నియోజకవర్గాల్లో మనం ఈ కార్యక్రమాలన్నీ కూడా నిర్వహించుకుంటా ఉన్నాం. ఈరోజు లాంఛనంగా మనం ప్రారంభించుకుంటా ఉన్నాం. ఈ సచివాలయంలో జరుగుతున్నటువంటి డేట్స్ అన్నీ కూడా ఇచ్చారు, ఎక్కడెక్కడ ఏ గేమ్స్ ఏ రోజు జరుగుతాయి, ఏ గ్రౌండ్లో జరుగుతాయని డీటెయిల్స్ అన్నీ కూడా కార్పొరేట్లకు పంపించినట్టున్నారు. భాగస్వాములై పట్టుదలతో మంచి లక్ష్యాలకి యువత అంతా కూడా చేరుకోవాలి, ఆరోగ్యంగా ఉండాలి, మీ ప్రతిభని బయట పెట్టుకోవాలి. ఖచ్చితంగా విజయవాడ సెంటర్ నుంచి విశాఖపట్నంలో ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఫస్ట్ ప్రైజ్ అందులో క్రికెట్లోనో, వాలీబాల్లోనో, షటిల్లోనో, టెన్నిస్లోనో, ఖోఖోలోనో అందులో 5 లక్షల మనీ ప్రైజ్ తీసుకొచ్చిన తర్వాత మళ్ళీ ఇక్కడే మనం సన్మాన కార్యక్రమం పెట్టాలి, ఆ విధంగా ఆలోచన చేయాలని చెప్పని మనస్ఫూర్తిగా అందరికీ కోరుకుంటూ ఆడుదాం ఆంధ్ర అనేది ఆంధ్రప్రదేశ్లో ఒక మైలురాయి అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుని సెలవు తీసుకుంటాను. నమస్కారం. ప్రముఖులు ఇది అందరి ఆట టోర్నమెంట్ క్రీడా పోటీలను ఈరోజు 2023 సంవత్సరానికి గాను ఎన్టీఆర్ జిల్లాలో ప్రారంభిస్తున్నట్టు ప్రకటిస్తున్నారు. క్రీడలు కూడా ఆకాశమంతా ఎత్తెగరాలనే ఉద్దేశంతో ధనుష్ రిలీజ్ చేసిన ప్రముఖులు ఆడుదాం ఆంధ్ర ఓర్పై 2020 ఆడుదాం ఆంధ్ర టోర్నమెంట్ 2023లో పాల్గొనుచున్న నేను క్రీడల నియమ నిబంధనలను క్రీడా స్ఫూర్తితో ప్రమాణం చేస్తున్నాను. ఓకే సార్. నెక్స్ట్ వాలీబాల్ ఉందా? బాల్ ఓపెన్ ఎక్సలెంట్. షటిల్ సార్ చెప్పండి సార్. ఆడదామా?
ఓకే డౌన్ చేయండి డౌన్ అంటే లాస్ట్ ఇస్తాం ఇది డిస్ప్లే డిస్ప్లే ఇది స్టార్ట్ చేస్తాం గుడ్ స్కోరింగ్ అంతా కూడా టోటల్ చేస్తాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రలోనే ఒక మైలురాయి ఆడుదాం ఆంధ్ర అని చెప్పని విద్యార్థుల్ని యువతని వారికి ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యంగా ఉండాలి అనే కాన్సెప్ట్తో అలాగే ప్రతిభ కలిగినటువంటి క్రీడాకారుల్ని వెలుగులోకి తీసుకురావాలి అని సచివాలయం స్థాయిలో మండల స్థాయిలో నియోజకవర్గం అలాగే జిల్లా మన రాష్ట్ర స్థాయి ఇన్ని స్థాయిల్లో పోటీలు నిర్వహించి ప్రధానంగా 5 క్రికెట్ కానీ వాలీబాల్ కానీ షటిల్ కానీ ఖోఖో కానీ కబడ్డీ కానీ ఇవన్నీ కూడా వీటిని ఒక ప్రణాళికాబద్ధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అన్ని సచివాలయాల్లో మరీ ముఖ్యంగా ఎన్టీఆర్ జిల్లాలో ఈరోజు గౌరవ కలెక్టర్ గారు మున్సిపల్ కమిషనర్ గారు అలాగే క్రీడాకారిణి సురేఖ అందరూ కూడా కలిసి అలాగే కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఈరోజు ఇక్కడ ప్రారంభించుకోవడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా ఉంటుంది. ఇక రాబోయే రోజుల్లో ప్రతి డిసెంబర్ మాసము ఇదే తారీఖున దీన్ని పెద్ద ఎత్తున క్రీడల్ని ప్రోత్సహించాలి, అందరూ ఆరోగ్యంగా ఉండాలి, ప్రతిభ కలిగినటువంటి వాళ్ళని పైకి తీసుకురావాలి, ఒక కాంపిటేటివ్ స్పిరిట్ని క్రీడలలో తీసుకురావాలి, యువతలో తీసుకురావాలనే ఒక మంచి ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు ప్రారంభించారు. అన్ని స్థాయిల్లోనూ విశాఖపట్నంలో ఫైనల్గా ఒక ప్రోగ్రాం పెట్టి ప్రైజ్ మనీస్ ఇవ్వటము అలాగే ప్రతిభ ఎందుకంటే మనం క్రీడల్లో విద్యార్థులు తల్లిదండ్రులు ఎక్కువ శ్రద్ధ తీసుకుంటూ ఉన్నారు. ఇది వాళ్ళ భవిష్యత్తుకు సంబంధించి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి, ప్రైజ్ మనీ వస్తుంది, ఆరోగ్యంగా ఉండడానికి సాధ్యపడుతుంది. కాబట్టి అనేక రకాలైనటువంటి విషయాలు ముడిపడి ఉన్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రజలకి ప్రయోజనకరంగా క్రీడాకారులకి యువతకి ప్రయోజనకరంగా ఉండేటటువంటి కార్యక్రమాన్ని దీన్ని తీసుకోవడం జరిగింది. ప్రతి సచివాలయము అక్కడ సంబంధిత కార్పొరేటర్లు అందరూ కూడా బాధ్యతగా ఉండి 4-5 సచివాలయాల్లో జరిగేటటువంటి కార్యక్రమంలో భాగస్వాములు అయ్యి మనం ఈరోజు ఎన్టీఆర్ జిల్లాలో విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో మనం ప్రారంభించుకున్నాం. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారి చేతుల మీద ఏదో ఒక క్రీడలో 5 lakhs మనీ ప్రైజు సాధించాలి అనే ఒక పట్టుదలతో అందరూ కూడా పనిచేయాల్సినటువంటి అవసరం ఉన్నది అని చెప్పి అందరినీ కూడా కోరుతూ ఒక 35 lakhsతో ఇక్కడ షటిల్ కోర్టుని ఈరోజు మనం ప్రారంభించుకున్నాం లాంఛనంగా. దానికి కమిషనర్ గారికి కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి, అలాగే డిప్యూటీ మేయర్ గారు. కాబట్టి ఇదంతా ఏంటంటే క్రీడలకు సంబంధించి ఈ గ్రౌండ్ను కూడా మరింతగా అభివృద్ధి చేసేటటువంటి కార్యక్రమాన్ని కూడా తీసుకుంటున్నాము అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. నమస్కారం. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్టీఆర్ జిల్లా మొత్తం 605 సెక్రటేరియట్స్లో మన ఆడుదాం ఆంధ్ర క్రీడా ఉత్సవాలు
ఇనాగరేట్ అయినాయి. గౌరవ సీఎం గారు గుంటూరులో ఇనాగరేట్ చేయడం, ఇక అన్ని నియోజకవర్గాల్లో ఆయా ఎమ్మెల్యేలు చేయడం జరిగింది. జిల్లా స్థాయి కార్యక్రమం వెస్ట్ నియోజకవర్గంలో సెంట్రల్ నియోజకవర్గంలో బసవపున్నయ్య స్టేడియంలో స్థానిక శాసనసభ్యులు మల్లాది విష్ణువర్ధన్ గారు చేతుల మీదుగా ఇనాగరేట్ చేసుకోవడం జరిగింది. సుమారుగా ఎన్టీఆర్ జిల్లాలో ఒక 11,500 టీములు ఈ 605 సెక్రటేరియట్లో ఈ కంటెస్ట్ అనేది ఈ 3 వారాలు జరుగుతుంది. ఒక గొప్ప క్రీడా ఉత్సవం ఇది. ఎప్పుడు కూడా ఇన్ని సెక్రటేరియట్స్లో కొన్ని లక్షల మందిని ఒకేసారి ఇటువంటి 5 ఈవెంట్స్లో ఆడించడం అనేది నాకు తెలిసి దేశ చరిత్రలో ఎప్పుడూ జరగలేదు. అలాంటి చరిత్ర అనేటువంటిది ఇప్పుడు ఈ ఆడుదాం ఆంధ్ర కార్యక్రమం ద్వారా మన ఆంధ్రప్రదేశ్లో జరుగుతూ ఉంది. దీనికి ఇప్పటికే తెలిసిన 1,17,000 మంది దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకోవడము, ఈ 605 సెక్రటేరియట్లో సుమారు 11,500 టీములు దీంట్లో కంటెస్ట్ కావడం, ఈ 3 వారాల తర్వాత ఒక 2 వారాలు మండల స్థాయిలో జరగడము, తదుపరి కాన్స్టిట్యున్సీ స్థాయిలోను జిల్లా స్థాయిలోను చివరికి ఫిబ్రవరి 10th మన రాష్ట్ర స్థాయి కార్యక్రమం మన విశాఖపట్నంలో జరుగుతుంది. ఇటు రాష్ట్ర స్థాయిలో ఇటు 5 లక్షలు 3 లక్షలు 2 లక్షలు ప్రైజ్ మనీస్ కూడా అనేటువంటి ఉండడము, జిల్లా స్థాయిలో కూడా ఒక 60,000 ఒక 30,000 ఒక 20,000 అనేది జిల్లా స్థాయిలో ఉండడము, నియోజకవర్గ స్థాయిలో ఒక 35,000 ఒక 15,000 ఒక 10,000కి సంబంధించినటువంటి ప్రైజ్ మనీస్ ఉండడము, మండల స్థాయిలో చేసేటువంటి కార్యక్రమాలకి ప్రొఫెషనల్ కిట్స్ అనేటువంటి ఉండడము, అండ్ మన సెక్రటేరియట్లో జరిగే వాటన్నిటికీ కూడా బేసిక్ కిట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది. ఇప్పటికే అన్ని సెక్రటేరియట్లో 3 క్రికెట్ కిట్సు, దానికి తగ్గట్టుగా ఇప్పుడు ఒక వాలీబాల్స్ అనేటువంటి ఒక 6 షటిల్ ర్యాకెట్స్ అనేటువంటివి ఇవ్వడం కూడా జరిగింది. తర్వాత డిఫరెంట్ నెట్స్ అనేటువంటి ఇవ్వడం జరిగింది, బ్యారెల్స్ అనేటువంటివి ఇవ్వడం జరిగింది. సో చాలా గొప్పగా అనేటువంటిది ఈ కార్యక్రమం అనేటువంటి ఇనాగరేట్ కావడం అంటే అందరూ కూడా ఇదేదో ఆటలోని కాకుండా ప్రభుత్వం ఎంతో ఖర్చు పెడుతుంది హెల్త్ గురించి. ఆ హెల్త్లో ఇంకా బాగుపడాలంటే ఎక్సర్సైజ్ అనేది చాలా అవసరము. అందుకు ఇక్కడ చిన్నపిల్లలేనే కాదు పెద్దవాళ్ళు కూడా 40-45 సంవత్సరాలు అందరూ కూడా దీంట్లో రిజిస్టర్ చేసుకున్నారు. వారి యొక్క ఆరోగ్యం బాగుపడాలనేటువంటి ఉద్దేశంతో సో ఇది ఒక ముఖ్య ఉద్దేశం అనేటువంటిది ఉంది. దానితో పాటుగా గ్రామాల్లో ఉండేటువంటి టాలెంట్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళని ఇటు రాష్ట్ర స్థాయిలో అదేవిధంగా జాతీయ స్థాయిలో ప్రపంచ స్థాయిలోకి తీసుకువెళ్ళాలంటే ముందు మంచి పూల్ కావాలి. అది ఐడెంటిఫై చేయడానికి ఈ ఉత్సవాలు అనేటువంటి ఖచ్చితంగా ఉపయోగపడతాయి. సో ఇంత చక్కటి కార్యక్రమం అనేటువంటిది ఆర్గనైజ్ చేసి దీనికి ఫండ్స్ అనేటువంటిది అలొకేట్ చేసి దీని తగ్గట్టుగా అంతా చేసినందుకు గౌరవ ముఖ్యమంత్రి వారికి మరొకసారి ప్రత్యేకమైనటువంటి అభినందనలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు ఆడుదాం ఆంధ్ర అనే టోర్నమెంట్కి ఇనాగ్రేషన్ జరగడం జరిగిందండి. ఇది ఒక మంచి ప్లాట్ఫామ్. మన ఏపీలో ఇంతవరకు ఇలాంటి స్పోర్ట్స్ ఈవెంట్ జరగలేదు. సో ఇది ఫస్ట్ టైం అనమాట. అండ్ దీనివల్ల ఎవరైతే స్పోర్ట్స్లో ముందుకు వెళ్ళాలనుకుంటున్నారో ఇంట్రెస్ట్ ఉండి సపోర్ట్ లేకనో లేకపోతే గైడెన్స్ లేకనో ఉన్న వాళ్ళకి ఇది ఒక మంచి ఇదిగా ఉపయోగపడుతుంది ఈవెంట్. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ నుంచి టాలెంట్ సర్చ్ అండ్ టాలెంట్ హంటింగ్ ప్రోగ్రామ్ కూడా తీసుకుంటారు. వాళ్ళకి టాలెంట్ ఉండి నిజంగా ముందుకు వెళ్ళాలి అనుకుంటే వాళ్ళని మంచి అకాడమీస్కి వాటికి కూడా రిఫర్ చేయడం జరుగుతుందని చెప్పేసి చెప్పడం జరిగింది. సో ఇందులో స్పెషల్గా ఏంటంటే మెన్ ఒకటే కాదు విమెన్కి కూడా అమ్మాయిలకి కూడా ఇది ఈక్వల్గా టోర్నమెంట్ అనేది పార్టిసిపేషన్కి ఉపయోగపడుతుంది. ఎవరైతే మనకి చాలా తక్కువ ఉన్నారు విమెన్ లేదు అమ్మాయిలు స్పోర్ట్స్లో. సో దీనిలో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ముందుకు వచ్చి వాళ్ళ పేరెంట్స్కి కూడా ఇందులో ఏదన్నా సాధిస్తే లేదు మంచిగా పర్ఫామ్ చేస్తే ఇంకా ముందుకి వాళ్ళని సపోర్ట్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది. సో ఈ ఈవెంట్ ఫస్ట్ టైం ఆర్గనైజ్ చేపిస్తున్నాను. దీని ద్వారా హెల్త్ కూడా మంచిగా మెరుగుపరచుకోవడానికి వీలుగా దీన్ని ఇది చేయడం జరిగింది. సో గవర్నమెంట్కి థ్యాంక్ యూ చెప్పుకోవాలి. ఒక స్పోర్ట్స్ని ఇంప్రూవ్ చేయడానికి ముందుకు తీసుకెళ్ళడానికి ఇలాంటి ఇనిషియేటివ్ తీసుకొచ్చినందుకు థ్యాంక్ యూ. అంబాసిడర్గా ఈరోజు గవర్నమెంట్
అన్ని చోట్ల కూడా క్రీడాకారులు ఇలాగా అంతర్జాతీయ స్థాయిలో రాణించిన వాళ్ళు తీసుకొచ్చి అంబాసిడర్ ఎలా ఫీల్ అవుతుంది? సంతోషంగా ఉందండి. ఎందుకంటే మేము స్టార్ట్ చేసినప్పుడు ఇంత ఫెసిలిటీస్ అనేది లేదు. ఇప్పుడు ఇంకా చాలా ఫెసిలిటీస్ వచ్చాయి. కొత్త స్కీమ్స్ తీసుకురావడం జరిగింది, స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ కానీ. సో ఇప్పుడు ఆల్రెడీ ఒక అచీవ్ చేసిన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ను వాళ్ళకి అంబాసిడర్స్గా చూపిస్తున్నారు. ఎందుకంటే కొత్తగా వచ్చే వాళ్ళని ఇన్స్పిరేషన్గా చూడడానికి కానీ, లేదు మీరు బాగా ఆడితే వీళ్ళలాగా సాధించవచ్చు, పేరు తీసుకురావచ్చు మన స్టేట్కి కానీ ఇండియాకి కానీ, లేదు మన ఫ్యామిలీస్కి కానీ. అలాగే మనం స్పోర్ట్స్లో తీసేయడానికి లేదండి. మీరు మంచిగా పర్ఫామ్ చేసి మెడల్స్ సాధిస్తే మనకి గవర్నమెంట్ జాబ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఇంతకు ముందు కన్నా ఇప్పుడు వేకెన్సీస్ అనేది ఎక్కువ పెరిగింది కూడా. సో ఇదొక మంచి ఆపర్చునిటీ. మీరు ఒకవేళ మంచిగా సెటిల్ అవ్వాలి అనుకున్నా కూడా మీరు ఇప్పుడు బాగా కష్టపడి బాగా ఆడి బాగా మెడల్ సాధిస్తే మీకు జాబ్ వస్తుంది, సెటిల్ అవ్వచ్చు, హ్యాపీగా ఉండొచ్చు. అండ్ మీరు ఇంకొకరికి చెప్పొచ్చు కూడా ఈ రంగాన్ని చూస్ చేసుకుంటే మీరు ఇంతలాగా ముందుకు వెళ్ళొచ్చు అని కూడా. స్థానిక కార్పొరేటర్లు అందరూ బ్యాటింగ్ స్పిన్ వేస్తాను సిద్ధంగా ఉన్నారు. అది బాగుంటారు. ఇక బాలే బౌలింగ్ అటువైపోయింది. ఆఫ్ సైడ్ వేస్తారు, లెఫ్ట్ సైడ్ వేస్తారు. ఇప్పుడే బాబు